ఢిల్లీలో గెలిచామని బాణాసంచా పేల్చాం. హర్యానాలో గెలిచామని బాణాసంచా పేల్చాం. లేకపోతే మహారాష్ట్రలో గెలిచామని బాణాసంచా పేల్చాం. ఇక్కడ మేం గెలిచామని ఎప్పుడు బాణాసంచా పేల్చాలో మాకు అర్థం కావట్లేదు. ఇది నిన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్. తెలంగాణలో డామినెన్స్ పొజిషన్లోకి వచ్చినటువంటి పార్టీని చివరికి దెబ్బ తీసుకున్నది బండి సంజయ్ని పక్కన పెట్టి నాడు. ఆ తర్వాతన అయినా కూడా ప్రత్యామ్నాయ పార్టీగా దాన్ని అంగీకరించారు ప్రజలు. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ను కూడా పక్కన పెట్టి మరి 8 సీట్లు ఇచ్చి అధికార పక్షంతో సమంగా సన్మానించారు. కానీ నేతల మధ్య విభేదాల మధ్య నలిగి నాశనమైంది పార్టీ. ఇవాళ డిపాజిట్ కూడా కరువు అవ్వడం అంటే నేతల సమన్వయ లోపం. ఇద్దరు పెద్దవాళ్ళు కొట్లాడుకుంటుంటే మిగతా వాళ్ళు దెబ్బతింటారన్నటువంటిది ట్రయాంగులర్ ఫైట్ ఉన్న చోట జరగకూడదు. జరిగింది. ట్రయాంగులర్ ఫైట్లో బీజేపీ పక్కకెళ్ళింది. అది ప్రమాదకరమైనటువంటి సంకేతం. అర్జెంటుగా కళ్ళు తెరవాలి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు. నెంబర్ 1 తెలంగాణ. నెంబర్ 2 డామినెన్స్ పొజిషన్లోకి రావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ కట్టుబానిస మనస్తత్వం వదిలేయాలి. మనం కూటమిలో ఉండాలి, కూటమికి గౌరవించాలి, కూటమి పట్ల నైతికంగా ఉండాలి. సేమ్ టైం మన ఎదుగుదల చూసుకోవాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. అధిష్టానం బార్గెనింగ్ చేసి ఇప్పించబట్టి 10 ఎమ్మెల్యే సీట్లు 6 ఎంపీ సీట్లు వచ్చినాయి. అలా కాకుండా బీజేపీకి అన్ని ఇచ్చినా తప్పు లేదు అనే ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ను తెప్పించుకున్నటువంటిది పవన్ కళ్యాణ్. 6% ఓట్లు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మొన్నటిసారి 21 సీట్లు అడిగి తీసుకుని సాధించాడు. ఆ స్టేజీ అంటే అది బీజేపీ స్టేజ్. బీజేపీ సరైనటువంటి నాయకత్వ ఆలోచనలు ఇక్కడ చేయకపోవడం వల్ల ఆ ప్లేస్ని పవన్ కళ్యాణ్ ఆక్యుపై చేస్తున్నారు. ఇక్కడ అలాంటి పరిస్థితి నుంచి దూరం అయ్యారు. ఇప్పుడు 2 రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ క్యాడరు నాయకులు మిత్రపక్షాలతో ఉండండి, స్నేహంతో ఉండండి, ఎవరిని విభేదించక్కర్లేదు. సేమ్ టైం బీజేపీ ఉనికి ప్రతి గ్రామానికి ఏం చేస్తున్నారు, ప్రతి పథకంలో కేంద్రం డబ్బులు ఏమున్నాయి, ప్రతి ఇంటికి కేంద్రం నుంచి ఏమి వెళ్తున్నాయి, ఇంటింటిని కలవగలగాలి. ఇదిగో జాతీయ స్థాయిలో బీజేపీ లేకపోతే కష్టం, రాష్ట్ర స్థాయిలో బీజేపీ వస్తేనే ప్రయోజనం. ఢిల్లీలో జరిగింది సక్సెస్ అట్లాగే జరుగుతోంది, బీహార్లో అదే సక్సెస్ అవుతోంది, ఎక్కడైనా సక్సెస్ అదే అవుతోంది. మా ప్రాధాన్యతని పెంచండి అని ప్రజల్ని వినయపూర్వకంగా వినమ్రపూర్వకంగా అడగాలి. అలా అడిగి సాధించారు ఆయా రాష్ట్రాలు. ఆ జ్ఞానం, ఆ జ్ఞానోదయం ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి 2 తెలుగు రాష్ట్రాల్లో వస్తే మాత్రమే సాధ్యం. అలా కాకుండా ఎవరో ఒకళ్ళు ముష్టి పడేస్తే ఆ సీట్లలో పోటీ చేసి గెలిచి వాళ్ళకి బానిసలుగా పనిచేసేటటువంటి స్టేజీలో ఉంటే ఇక పార్టీ మనుగడకి పార్టీ వలన వీళ్ళు లబ్ధి పొందుతున్నట్టు కానీ వీళ్ళ వల్ల పార్టీకి ఏమాత్రం ప్రయోజనం లేదన్నట్టు.